అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకుంటున్న టాపిక్ క్షమ. ఈ ఒక్క క్షమ లేకే మహాభారత యుద్ధం జరిగింది. ఈరోజు మానవుడి మధ్య అనేక యుద్ధాలు జరుగుతున్నాయి. ఎంతో ఆనందంగా జీవించాల్సిన మానవ జాతి ఈరోజు సరిహద్దులు గీసుకొని గట్లు కట్టుకొని దేశాలు ప్రాంతాలు చాలా దారుణంగా ఉంది. ఈ భూమి అంతానికే దారితీస్తుంది. ఏంటి అంటే ఇదిగో ఒక్క క్షమ లేకే. అసలు క్షమ అంటే ఏంటి? ముందు దాని గురించి పరిశీలిద్దాం. ఎప్పుడైతే మనము ఒకళ్ళ వల్ల ఇబ్బంది అనిపిస్తుందో ఆ ఇబ్బందికి కారణం తెలుసుకోకపోవడమే క్షమ ఇవ్వలేకపోవడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఎవరి మీద కోపం వచ్చింది. ఎందుకు కోపం వస్తుంది? మీకు ఎవరి మీదైనా వాళ్ళు ఇలా చేశారన్న బాధతో మీకు ఆ కోపం వచ్చేస్తుంది. వాళ్ళు అలా ఎందుకు చేశారన్నది మీరు ఆలోచిస్తే మీకు క్షమకి దారి ఏర్పడుతుంది. లేకపోతే ఎట్టి పరిస్థితులు మీరు ఎవరిని క్షమించరు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న ఎగ్జాంపుల్ స్టోరీ చెప్పుకుందాం. మహాభారతంలో ద్రౌపది చాలా వేదన చెందుతూ ఉంది, చాలా దుఃఖంలో ఉంది. ఎందుకంటే ద్రౌపది అవమానం పడింది. మహాసభలో కురుసభలో ఆమెని బట్టల్లాగి అవమానించారు. చాలా దుఃఖంలో ఉంది. అప్పుడు ఏం జరిగిందంటే కృష్ణుడు ఆమెను ఓదార్చాడు. బాధపడకు, కొంత సమయానికి తేరుకుంటావులే అని చెప్పేసి ఆమెను ఓదార్చి వెళ్ళిపోయాడు. మళ్ళీ వారం రోజుల తర్వాత కృష్ణుడు వచ్చేటప్పటికి ఆమె అలాగే వేదన చెందుతూ ఏడుస్తూ ఉంది. అప్పుడు ద్రౌపది వేదన చూసి కృష్ణుడు ఏమన్నాడంటే, ద్రౌపది ఇంకా ఏడుస్తున్నావా, ఇంకా వేదన చెందుతున్నావా, ఎందుకు అని అంటే, దుర్యోధనుడిని చంపాలి. చూడండి, అక్కడ ద్వేషం వచ్చేస్తుంది. ఎప్పుడైతే మనకు కష్టం జరిగిందో దానికి కారణమైన వాళ్ళ మీద ద్వేషం వస్తుంది. అది సహజం. వాడిని చంపాలి, వాడి రక్తాన్ని నా కుర్లకు రాసుకోవాలి, నేను శపథం చేశానని చెప్పేసి ఆమె అంటుంది. అప్పుడు కృష్ణుడు ఏమంటాడంటే, వాడిని నువ్వు ఎప్పుడో చంపుతావో తెలియదు కానీ వాడు నిన్ను ఇప్పటి నుంచే చంపుతున్నాడు అంటాడు. అదేంటి, వాడు నన్ను చంపడం ఏంటి అంటుంది ఆమె. నువ్వు రోజు నిద్రపోయేటప్పుడు, రోజు స్నానం చేసేటప్పుడు ఏమంటావు? రోజు స్నానం చేసేటప్పుడు ఏమంటావు? నెత్తి మీద నీళ్ళు పడగానే ఓం నమః శివాయ అంటావు. ఈరోజు ఏమంటున్నావు? దుర్యోధన్ని ఎలాగైనా సరే మట్టు పెట్టాలి. రోజు అన్నం తినేటప్పుడు నీ ప్రియమైన భర్తను తలుచుకుంటావు, ఆయన ఏం తిన్నాడు అని. ఈరోజు ఎవరిని తలుచుకుంటున్నావు? దుర్యోధన తలుచుకుంటున్నావు. నిద్రపోయేటప్పుడు ఆ పరమాత్ముడి సన్నిధిలో, ఆ తీయటి ఊహల్లో, ఆనందంలో నిద్రపోవాల్సింది నువ్వు ఎలా నిద్రపోతున్నావు? దుర్యోధన అని నిద్రపోతున్నావు. అంటే స్నానం చేసేటప్పుడు దుర్యోధన, అన్నం తినేటప్పుడు దుర్యోధన, నిద్రపోయేటప్పుడు దుర్యోధన. చూసావా, నువ్వు నిరంతరం వాడి తలపుల్లోనే ఉన్నావు. అంటే వాడితోనే ఉన్నట్లు లెక్క కదా. నువ్వు ఆనందంగా ఎక్కడున్నావు? వాడిని నిన్ను చంపుతున్నాడు అని చెప్తాడు. చెప్పగానే ద్రౌపది అంతా ఒకసారి స్కాన్ చేసుకుంటుంది. నిజమే, చాలా అసహ్యంగా ఉంది కృష్ణ, నేను వాడిని మర్చిపోవాలి, వాడిని ఎలాగైనా మర్చిపోవాలి, నా ఊహల్లో కూడా ఉండకూడదు అని చెప్పేసి తను అంటుంది. అప్పుడు కృష్ణుడు ఏమంటాడంటే, వాడిని మర్చిపోవాలంటే ఒకటే దారి. ఏంటా దారి? క్షమించేయాలి. క్షమించాలా? వాడు ఏం చేశాడో నీకు తెలుసా? వాడు ఎంత దారుణం చేశాడో నీకు తెలుసా? ఏం చేసినా సరే క్షమించాలి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే అవతల వాళ్ళని క్షమించారో అప్పుడే మీరు రిలాక్స్ అవుతారు. వాళ్ళు మీ మైండ్లోంచి బయటికి వెళ్ళిపోతారు. లేకపోతే వాళ్ళు లోపలే ఉండిపోతారు. వాళ్ళ గురించి ఆలోచిస్తుంటారు. తద్వారా మీ జీవితం అంతా వాళ్ళే మిగులుతారు. ఇష్టమైన వాళ్ళు గుర్తురారు. చూడండి, ప్రతి మనిషికి నీకు ఇష్టమైన వాళ్ళు ఎవరో చెప్పంటే మనం చాలాసేపు ఆలోచిస్తాం. అది అసలు ఇష్టం లేని వాళ్ళు ఎవరో చెప్పంటే మనం వెంటనే చెప్పేస్తాం. అంటే మన లోపల వాళ్ళని ధరించి ఉన్నాం. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. సో ద్రౌపదికి కృష్ణుడు ఏం చెప్తాడంటే, నువ్వు వాడిని క్షమించు. ఎలా క్షమించాలి? హాయిగా ధ్యానంలో కూర్చో, కళ్ళు మూసుకొని కూర్చో, నీకు వాడు పెట్టిన బాధ అంతా గుర్తు తెచ్చుకొని నువ్వు నన్ను ఇంత బాధ పెట్టావంటే దీని వెనక ఏదో కారణం ఉంటుంది. నువ్వు కూడా పాత్రధారివే. అసలు సూత్రధారి వాడు, నువ్వు పాత్రధారులమే. ఇదంతా కార్యకారణ సంబంధంతో జరిగింది. సో నువ్వు నన్ను ఇంత బాధ పెట్టావంటే ఏదో కారణం ఉంటుంది. నేను నేర్చుకోవడానికి అది కూడా వచ్చింది. నేను దాన్ని అనుమతిస్తున్నాను. నేను నిన్ను క్షమించి వేస్తున్నాను. నీ పాత్రను వేసావు, దట్స్ ఆల్. నేను క్షమించి వేస్తున్నాను అని చెప్పు అంటాడు. ఆమె అలాగే ధ్యానంలో కూర్చొని, దుర్యోధన నీ పాత్రను వేసావు, తర్వాత నువ్వు ఏది అనుభవించాలో అది అనుభవిస్తావు, నేను నిన్ను క్షమించి వేస్తున్నాను అని చెప్పేసి ఆమె అన్నది. అప్పుడు ఆమె లోపల నుంచి ఆ దుర్యోధన వెళ్ళిపోతాడు. ఇలాగా మనం కూడా మన జీవితంలో ఎవరి వల్ల అయితే మనం బాధ అనిపించామో, మీరు ధ్యానంలో కూర్చొని మీ ఇష్ట దైవం యొక్క ఫోటో ముందు కూర్చొని, వాళ్ళు నన్ను ఎంతో బాధ పెట్టారు, ఓ మహాదేవ లేకపోతే ఓ పరమేశ్వర, వాళ్ళు ఎంతో బాధ పెట్టారు, అయినా సరే నేను వాళ్ళని క్షమించేస్తున్నాను. ఎందుకంటే దీని వెనక ఏదో కారణం ఉంటుంది. కారణం లేకుండా అయితే ఉండదు. గతకాలపు కర్మ కారణమే మీకు తెలుసు, అంతా మీకు తెలుసు. కానీ ఆ ఈగో అంగీకరించదు. కనుక ఈగోని పక్కన పెట్టేసి మీరు ఎంత చేశారో అంటే ఏదో ఉంది, సో నేను మిమ్మల్ని క్షమించేస్తున్నాను అని చెప్తే మీ లోపల నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు. ఎప్పుడైతే మీ లోపల నుంచి ఎనిమి వెళ్ళిపోయాడో మీరు తేలికైపోతారు, ఎంతో ఆనందం పొందుతారు. సో మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు హిరణ్యకశిపుడు తన బ్రదరు హిరణ్యాక్షకుడు చనిపోయాడు.
చనిపోతే అతన్ని శ్రీహరి చంపాడు. శ్రీహరి చంపాడు కదా, ఇతను ద్వేషంతో, కోపంతో, బాధతో ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ యుద్ధం జరిగింది. శ్రీహరికి హిరణ్యకశిపుడికి యుద్ధం జరిగింది. హిరణ్యకశిపుడు జరిగిన యుద్ధంలో శ్రీహరి వాడి తమ్ముడిని చంపేశాడు, వెళ్ళిపోయాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. ఆయన ఎక్కడ పడుకున్నాడు? శేషతల్పం మీద. శేషుడు అంటే కాలం, అంటే శ్రీహరి కాలం మీద పడుకున్నాడు. ఆ కాలం అంటే ఏంటి? జరిగిన దాని పైన ఉండడం, అంటే దాన్ని విడిచిపెట్టేయటం. యుద్ధం జరిగింది, అయిపోయింది, వదిలేసాం, ఇంకంతే కదా, దాన్ని ఎందుకు పోయాలి? శ్రీహరి చక్కగా ఇంటికి వెళ్ళారు, ఆ శేషుడు మీద పడుకున్నాడు, అంటే దాని అర్థం కాలం మీద పడుకున్నాడు. వెరీ గుడ్. శ్రీహరి ఆ లక్ష్మీదేవితో చక్కగా ఆనందంగా ఆ పాటలు పాడుతూ ఆనందంతో జీవించాడు, అందుకని ఆయన శ్రీహరి అంటారు. అదే హిరణ్యకశిపుడు ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఈ తిండి మానేశాడు, నిద్ర మానేశాడు, భార్యతో మాట్లాడడం మానేశాడు. ఆ శ్రీహరి ఎంత పని చేసావు, ఆ శ్రీహరి మాయావి, నిన్ను చంపాలి, నిన్ను నరకాలి, నిన్ను కొరకాలి, నిన్ను తోడాలి, ఇదే బాధ నిరంతరం. తిండి తింటున్నా శ్రీహరే, నిద్రపోతున్నా శ్రీహరే. చూడండి, చాలామంది అంటారు ఆ హిరణ్యకశిపుడు కొడుకు ప్రహ్లాదుడు. ఓకే, ఈ స్టోరీ మనకు తెలిసిన స్టోరీ. హిరణ్యకశిపుడు కొడుకు ప్రహ్లాదుడు. హిరణ్యకశిపుడేమో శివభక్తుడు, ఇతనేమో హరిభక్తుడు. అంటే తన శత్రువుని పూజించే బిడ్డ పుట్టాడు. ఇంతకన్నా దారుణం ఎక్కడ ఉందా? ఎవరినైతే చంపాలని తిరుగుతున్నాడో అతన్నే స్మరించే బిడ్డ తనకు పుట్టాడు. ఈ బిడ్డ పుట్టడానికి కారణం ఎవరు? చాలామంది ఏం చెప్తారంటే ఈ బిడ్డ పుట్టడానికి కారణం నారదుడు తల్లి గర్భంలో ఉండగానే ఆయన భార్య లీలావతి ఆ తల్లి గర్భంలో ఉండగానే ఆయన వచ్చి నారదుడు బిడ్డకి నారాయణ మంత్రం బోధించాడు. అందువల్ల ఆ బిడ్డ పుట్టడం నారాయణ మంత్రంతో పుట్టాడు, నారాయణ భక్తుడయ్యాడు అని అంటారు. కాదు, అది కేవలం 1%. అసలు కారణం చెప్తాను. ఇతను ఆ శ్రీహరి మీద ద్వేషంతో తిండి తింటున్నా శ్రీహరే, మాట్లాడుతున్నా శ్రీహరే, తర్వాత స్నానం చేస్తున్నా శ్రీహరే, భార్యతో కాపురం చేస్తున్నప్పుడు కూడా శ్రీహరే, తన తలపుల్లో ఆ శత్రువుని స్మరిస్తూ ఆఖరికి శ్రీహరి పరమభక్తుడు కూడా అన్నిసార్లు స్మరించడు. కానీ ఇతను అంతగా స్మరించి ఆ నారాయణ మంత్రం హృదయంలోకి వెళ్ళిపోయి అది బీజంగా మారి ప్రహ్లాదుడికి తిరిగి వచ్చింది. అంటే చూడండి, ఇక్కడ తన అగర్భ శత్రువును పూజించే కొడుకు పుట్టడానికి ఎవరు కారణం? శ్రీహరి కారణమో నారదుడు కారణమో కాదు, తనే కారణం. మళ్ళీ ఇక్కడ కూడా అందుకని మన వాస్తవానికి మనమే కారణం. ఈ పదం దయచేసి ఎప్పుడు మర్చిపోకండి మీరు. మన వాస్తవానికి మనమే కారణం. సో అతను ఆ పెయిన్ అనుభవిస్తూ ఉన్నాడు కాబట్టి ఆ పెయిన్ గురి చేసి బిడ్డ పుట్టాడు. ఆ పుట్టడం నారాయణ మంత్రం అందుకున్నాడు. చూడండి, లేక పుట్టిన బిడ్డని చంపేయండి అని 10 సంవత్సరాల తర్వాత పుట్టిన బిడ్డని చంపేయండి అన్నాడంటే ఎంతగా టార్చర్ అనుభవించుంటాడు. ప్రహ్లాదుడి స్టోరీలో చాలా అద్భుతమైన స్టోరీ ప్రహ్లాదుడి మూవీ కూడా ఉంది, మీరు చూడండి, అది అర్థమవుతుంది. సో దీని అంతటికీ కారణం ఏంటంటే క్షమ లేకపోవడం. అక్కడ శ్రీహరికి యుద్ధం జరిగింది, హిరణ్యకశిపుడికి యుద్ధం జరిగింది. శ్రీహరి యుద్ధం అయిన తర్వాత అతన్ని క్షమించేశాడు, ద్వేషం లేదు. కానీ హిరణ్యకశిపుడు క్షమించలేదు, ద్వేషంతో ఉన్నాడు. ఇదొక్కటే మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్. మనం శ్రీహరిలా జీవించాలా, హిరణ్యకశిపుడిలా జీవించాలా? మీరే తెలుసుకోండి. ఈ కథలన్నీ ఎందుకు పెట్టారంటే మన జీవనానికి మార్గదర్శకాలు. భారతదేశపు సంస్కృతంలో, భారతదేశపు సాంప్రదాయంలో వచ్చిన ఈ కథా సాంప్రదాయాలన్నీ కూడాను పుక్కిటి పురాణాలు కాదు. ఇవన్నీ అద్భుతమైన జ్ఞానాన్ని అందించే గొప్ప గొప్ప గ్రంథ రాజాలు. ఇవన్నీ ఏ సమాజంలోనూ లేవు. ఇవి మన సమాజంలోనూ హిందూ ధర్మశాస్త్రం నుంచి, ఋషుల నుంచి వచ్చినాయి. వీటి నుంచి మనం నేర్చుకోవాలి. ఊరికే కథలా ఇన్ని పడేయకూడదు. హిరణ్యకశిపుడిలా బతుకుతారా, శ్రీహరిలా బతుకుతారా అన్నది మీ చేతిలో ఉంది. క్షమిస్తే శ్రీహరిలా బతుకుతారు, క్షమాపణ ఇవ్వకపోతే హిరణ్యకశిపుడిలా బతుకుతారు. బట్ ఆఖరికి హిరణ్యకశిపుడిని చేస్తాం, రాక్షసుల్లానే మిగులుతాం. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం నేర్చుకుంటున్నాము క్షమ ఇచ్చేయండి. చాలా కష్టం, ఇది ఇవ్వడం కూడా కష్టమే, నాకు తెలుసు ఆ విషయం. కానీ అది ఇవ్వాలంటే మీరు బ్యాక్కి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? ధ్యానంలో కూర్చోండి. నన్ను వీళ్ళు ఎంతగా బాధిస్తున్నారంటే నేను గతంలో ఎప్పుడో వీరిని బాధించాను, అంతగా ఎంత చేస్తున్నారు. సో గతంలో నేను చేసిన దాన్ని వీళ్ళు చేస్తున్నారు తప్ప వీళ్ళకి ఏమీ తెలీదు, నిజంగా ఏమీ తెలీదు. అందరూ తోలు బొమ్మలు, భూలోకంలో తోలు బొమ్మలు. అసలైన ఆట పైన నడుస్తుంది. మీకు ఇంకా సందేహంగా ఉంటే ఎందుకు వాళ్ళు నన్ను ఇంత బాధ పెట్టారని తెల్లవారుజాము లేసి ధ్యానంలో కూర్చొని అడగండి. మళ్ళీ ధ్యానం చేసి నిద్రపండి, మీకు స్వప్నంలో కనిపిస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒక ఆమె తన భర్త చాలా దారుణంగా హింసిస్తూ ఉంటాడు. ఆమె ఏడుస్తూ ఉంది. వాడిని ఎలాగైనా సరే నేను క్షమించలేను, జీవితకాలం క్షమించలేను అని డైలాగ్ వేస్తూ ఉంటుంది. అప్పుడు నేను ఆమెకు చెప్పాను, అసలు నీ బాధ కారణం ఎవరు? అదిగో పలానా నీ భర్తే కదా, ధ్యానంలో కూర్చొని చూసుకుంది అలాగే ఇందాక చెప్పినట్లు.
అప్పుడు ఆమెకి ఏం కనపడిందంటే తన గత జన్మలో అతన్ని చాలా దారుణంగా హింసించినట్టు కనపడింది. అతను ఒక స్టెప్ సన్ అనమాట, తన యొక్క మారుటి కొడుకు. అప్పుడు పాచన్నం పెట్టేసి వాతలు పెట్టేసి హింసించింది. వాడు ఈ జన్మలో భర్తగా తిరిగి వచ్చి ఆ కసిని తీర్చుకుంటున్నాడు. మరలా ఈమె తర్వాత జన్మలో మళ్ళీ దీన్ని క్యారీ చేసింది అనుకోండి, మళ్ళీ ఈసారి పాత్ర ఆమెకి ఇస్తారు. ఒకసారి వీడికి, ఒకసారి వాడికి, ఒకసారి వీడికి, ఒకసారి వాడికి. దీనికి అంతం ఎప్పుడు? ఈ కర్మచక్రానికి అంతం ఎప్పుడు? క్షమ ఇచ్చినప్పుడే. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, మీ జీవితంలో ఎవరైతే మిమ్మల్ని బాధ పెడుతున్నారో వాళ్ళని క్షమించేయండి. ఇందాక చెప్పిన స్టోరీలో ఆమె తన భర్తని క్షమించేసింది. నువ్వు ఎంత బాధలు పెడుతున్నావో, అబ్బా నేను నీకన్నా ఎక్కువ పెట్టాను, నన్ను మన్నించు అని క్షమాపణ కోరుకుంది. పైన ఆత్మని, కిందనున్న వాడిని క్షమించింది. అంతే, మొత్తం మారిపోయింది. ఫేట్ అంతా మారిపోయింది. ఈరోజు వాడు ఎంతో ప్రేమతో ఉన్నారు. సో ఇలాంటి మీరు కూడా నేర్చుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ముందు మన శత్రువుని మనం క్యారీ చేయకూడదంటే ఒకటే ఆలోచించండి, వాళ్ళ స్థితిలో వాళ్ళు కరెక్టు, వాడు చేసిన తప్పేం కాదు, దుర్యోధనుడు చేసింది తప్పు కాదు. అక్కడ ఆ స్థితిలో హత్య చేసిన వాడిది తప్పు కాదు, ఎవరి స్థితిలో వాడు కరెక్టు, ఎందుకంటే వాడు ఆ స్థితిలో ఉన్నాడు కాబట్టి. జీసస్ని 3 మేకుల మీద వేలాడదీసినప్పుడు ఆయన ఏమన్నాడు? ఎవడన్నా చూడండి 3 మేకుల మీద వేలాడుతూ చావడం అంటే ఎంత కష్టం. ఆయన ఏమన్నాడు? ఓ ప్రభు, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలీదు కనుక వాళ్ళని క్షమించండి. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఈ క్షమ అన్నది అత్యంత అద్భుతమైన పదం. దీన్ని హృదయంలో ఎవరైతే ధరిస్తారో వాళ్ళ సృష్టి అక్కడితో వాళ్ళతో ఉన్న ఆ కర్మ రిలేషన్స్ అన్ని కట్ అయిపోతాయి. మిమ్మల్ని ఎవడో తిట్టాడు, వాడి లాక్ వేసాడు, మీరు కూడా వాడిని కంటిన్యూ చేశారనుకోండి, ద్వేషించారనుకోండి, లాక్ పడిపోతుంది. మరలా ఈసారి పాత్ర మీకు వస్తుంది. అలా కాకుండా నీ పాపాన్ని వేపోతావు, లివిట్, నీ స్థితిలో నువ్వు కరెక్ట్, లివిట్ అని అనుకున్నారనుకోండి, వాడు రిలీజ్ అయిపోతాడు. అంటే వాడికి దూరంగా మీరు వెళ్ళిపోతారు. బట్ వాళ్ళ కర్మని వాళ్ళు వేరే రూట్లో అనుభవిస్తారు. సో ఈరోజు మనం నేర్చుకుంటున్నాము క్షమ అత్యంత అద్భుతమైన సత్యము, అద్భుతమైన అంశము. కనుక ఎవరి వల్ల అయితే బాధపడ్డారో వాళ్ళని ఒకసారి ధ్యానంలో కూర్చొని గుర్తు తెచ్చుకొని, నేను నిన్ను క్షమించి వేస్తున్నాను, ఎందుకంటే నీ స్థితిలో నువ్వు కరెక్టు. వాడు కరెక్ట్ అయినప్పుడు ఇంకే తప్పేడుందేడా? కనుక వాడు ఎంత తప్పు చేసినా సరే నీ స్థితిలో నువ్వు కరెక్టు, నా స్థితిలో నేను కరెక్టు, నేను నిన్ను క్షమించేస్తున్నాను, నాకు నీపై ఏ ద్వేషము లేదని 3 సార్లు చెప్పండి. ఇలా 11 రోజులు చేయండి. దాంతో మీ లోపల ఉన్న వారి మీద ఉన్న ద్వేషం మాయమైపోయి వారికి మీకున్న కర్మచక్రం తెగిపోతుంది. సో ఇతరులను కనుక మీరు క్షమించినట్లయితే నిశ్చయముగా మీరు సంతోషం అనిపించగలరు. ఇది మరొక అద్భుతమైన యోగులు చెప్పిన సత్యం. థ్యాంక్ యూ వెరీ మచ్.